మనకి కొన్ని పొడుపు కథలు అనేవి మనకి టెక్స్ట్ బుక్ చివరిలో ఇవ్వడం జరిగింది. సాధారణంగా అయితే పొడుపు కథలని మనం గ్రామర్లో చెప్పుకోవడం జరుగుతుంది, కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్గా భావించి ఏమైనా పరీక్షలో ఇవ్వచ్చేమో అనుకొని మనం అన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ఇచ్చాడు కాబట్టి నేర్చేసుకుందాం. పొడుపు కథల వల్ల అసలు ప్రధాన ఉద్దేశం ఏమి? పొడుపు కథలు అంటే ఏదైనా ఒక ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం మనకు తెలియదు. అది ఆ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తున్నాం, ఏమై ఉంటుంది. ఆ తర్వాత ఆన్సర్ చెప్పగానే ఒకవేళ మనం చెప్పేస్తే ఆనందమే, లేదు అవతల వాళ్ళు దాని సమాధానం చెప్పగానే ఓహో ఇదే కదా, అవును ఎందుకు నేను ఇలా చెప్పలేకపోయాను అంటాం. ఓకేనా, అదొక విధమైన ఆనందం అన్నమాట. లేదా అందరికంటే ముందు చెప్తే గొప్పగా భావించడం, ఇటువంటి ఉంటాయి. ఈ పొడుపు కథలు అనేవి మన యొక్క మెదడుకు మేత వంటివి. అటువంటి పొడుపు కథల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పున్నమికి పోత అమావాస్యకు ఆరగింపు. దీని యొక్క సమాధానం ఏమిటి? పున్నమికి పోత పోస్తుంది, అమావాస్య వచ్చేసరికి తినేయడం అయిపోతుంది, ఆరగింపు. దాని సమాధానమే తేనె పట్టు. పున్నమికి పోత అమావాస్యకు ఆరగింపు, దాని సమాధానం తేనె పట్టు. ఊరంతటికీ ఒకటే దుప్పటి, ఇది అందరికీ తెలిసినదే, ఆకాశం. ఆకాశం అందరికీ ఒకటే, ఊరందరికీ ఒకటే దుప్పటి. సరదాగా ఇచ్చింది కోడి కాని కోడి పకోడి. కోడి కాని కోడి పకోడి. కాయగాని కాయలు, కాయగాని కాయ తలకాయ లేదా ఎండ్రకాయ. కాయగాని కాయ తలకాయ లేదా ఎండ్రకాయ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, అంటే కదలదు, జీవికే పుట్టింది. అదేమిటి? దాని సమాధానము గుడ్డు. ఓకేనమ్మా, దాని సమాధానము గుడ్డు. నిద్రలో కూడా కన్నులు మూయనిదేది? నిద్రలో కూడా, నిద్రపోయేటప్పుడు కూడా కన్నులు మూయకుండా నిద్రపోతుందంట. దాని సమాధానము మీకు అందరికీ తెలిసినదే, చేప. ఓకేనండి. ఆ తరువాత వినేవాటికి కనేవాటికి బెత్తెడ దూరం. వినేవాటికి అంటే వినడానికి, కనేయడం అంటే కనడేవాటికి అంటే చూసేవాటికి కొద్దిగా దూరం. అవేంటవి? వినేవి అంటేవి చెవులు, కనేవి అంటేవి కనడం చూడడం, ఇక్కడ కన్నులు. కాబట్టి ఈ రెండు, వినేవాటికి కనేవాటికి తక్కువ దూరం, బెత్తెడ దూరం అంటాము, చెవులు కన్నులు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. అదేంటది? చెట్టు. దాని సమాధానము చెట్టు. మా ఊరు ఎద్దు మీ ఊరికే పోదు, మీ ఊరి ఎద్దు మా ఊరికి రాదు. అదేంటి? సమాధానము చెట్టు. తర్వాత ఇంట్లో కలి ఒంట్లో కలి. ఇంట్లో కలి, ఇంట్లో కలి, ఒంట్లో కలి. ఇంట్లో కలి ఏమి? ఇంట్లో ఏముంటుంది? వాకలి ఉంటుంది, లేదా రోకలి కూడా అవ్వచ్చు. ఒంట్లో కలి ఏమి? ఆకలి. ఇంట్లో కలి వాకలి లేదా రోకలి, ఒంట్లో కలి ఆకలి. ఆ తర్వాత నల్లటి పొదవల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన సచ్చింది. నల్లటి పొదవల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరంక పట్నాన సచ్చింది అంటే పేను. తర్వాత 7 అన్నదమ్ములం మేము. విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఎంతమంది అన్నదమ్ములు అండి? 7 అన్నదమ్ములు. విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే మాత్రం చెప్పలేరు. అదే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయండి? 7 రంగులు. ఇంద్రధనుస్సు. ఆ తర్వాత కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటాయి. ఏంటి? కొనేటప్పుడేమో నల్లగా ఉంటాయా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటాయి. ఏమై ఉంటాయబ్బా, ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే సమాధానము నేరేడు పండు. నేరేడు పండు.
నేరేడు పండు. తర్వాత ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఉరుములు లేవు, మెరుపులు లేవు. ఒకనండి వానలు వరదలు లేకుండానే ఉత్తరాదిన ఉన్న చెరువు ఒట్టిగానే నిండింది. ఏంటది సమాధానం? కొబ్బరికాయ లేదా టెంకాయ. కొబ్బరికాయ, కొంతమంది టెంకాయ అంటారు. కొబ్బరికాయ లేదా టెంకాయ. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏంటవి? చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏంటది అంటే అద్దం. అద్దం. మనం ఏం చూస్తే అదే కనిపిస్తుంది అవతల. అద్దం. అర్థమవుతుందండి? అద్దం ఇది. తర్వాత చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావనోట్లో వసంతములాడే. 3 కలిసి అనమాట. చెట్టున పుట్టిన చెంగి, రాతిని పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి. తీగన పుట్టిన తమలపాకు. ఓకేండి. ఆకు, ఒక్క, సున్నం అంట. రాతిని పుట్టిన రంగు అంటే సున్నము. ఒక్క చెట్టుని పుట్టిన చెంగి, తీగన పుట్టిందంటే ఇట్లా అన్నమాట. అంటే తమలపాకు అవుతుంది. ఇది తాంబూలం. రాతి నుంచి అయితే సున్నం అండి. ఓకే. చెట్టు నుంటే ఒక్క, తీగ అంటే తమలపాకు. ఈ 3 కలిపితే వచ్చేదే తాంబూలం. తర్వాత గోడ మీద బొమ్మ. ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఇది. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించి బొమ్మ. ఏంటది? సమాధానము తేలు. వృచ్చికము తేలు. శిలవృక్షం తలబుట్టిన చెలువులు ముగ్గురును గూడి చిడిముడి పడుచున్. తలవాకిట రమయింతురు సలలితముగా దీని నెరుగు సరస్సులు గలరే. శిలావృక్షము తలబుట్టిన చెలువులు ముగ్గురును గూడి శిలావృక్షము మరియు తల, లత నుంచి వృక్షం తల పుట్టిన. ఆ 3 కూడా ఉంటే ఏంటిదని? సున్నము, ఒక్క, ఆకు. శిల నుంచి సున్నము, తర్వాత వృక్షం అంటే చెట్టు నుంచి ఒక్క, తర్వాత లతల నుంచి ఆకు. ఇవి తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. అంటే కాగితము, అక్షరాలు. కాగితము తెల్లటి పొలము, నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, అక్షరాలు. చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఇది అందరికీ తెలిసినదే, చాలా సులువుగా ఉంటుంది. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరచిన చప్పుడు కావు. కళ్ళు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. అంటే కవ్వం. మజ్జిగ కవ్వం అని అన్నారు. కవ్వమే. అడవిలో పుట్టింది, అడవిలోనే పెరిగింది, మా ఇంటికి వచ్చి తైతక్కలాడుతుంది. ఇలా అంటే తైతక్కలాడుతుంది, కవ్వం. ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు. ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారణ చేయును. గ్రక్కున వేసిన కూయున్ మక్కువతో దీని తెలియ మనుజులు గలరే అంటున్నారు. ఏంటి సమాధానము? బొంగరం. తర్వాత చివరిది కాళ్ళు 2 గలవు కానీ మానిసిగాడు. నోరు గలిగి ఎదుటివారి నరచు. గాలి మేసి లెస్సగా నరుమోయును. దీని భావమేమి తిరుమలేస. కాళ్ళు 2 ఉన్నాయి కానీ మనిషి కాదు. నోరు కలిగి ఎదుటివారిని ఎదుటివారి మీద అరుస్తుంది. గాలి మేసి బాగా మోస్తుంది. దీని భావమేమి తిరుమలేస అంటే దాని సమాధానము సైకిలు. ఈ విధంగా మనకి పొడుపు కథలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పొడుపు కథలు దాంతోపాటుగా పొడుపు కథలు అనే టాపిక్ అక్కడ పూర్తయింది. దాంతోపాటుగా మనకి ఈ 7వ తరగతి టెక్స్ట్ బుక్లోనే చివరిగా కొన్ని తొలి తెలుగు రచనలు అని ఇవ్వడం జరిగింది. తొలి తెలుగు రచనలు ఏమి? తొలి తెలుగు ఇతిహాసం ఏమి? తెలుగులో ఉన్నది. తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు ఇతిహాసం. మనం ఇతిహాసం అంటే
ఇది ఇలా జరిగింది అని చెప్పుకునేది. తొల్లటి కథల ఇతిహాసాలు అంటారు, రామాయణ మహాభారతాల ఇతిహాసాలు అంటారు. మరి తెలుగులో మొట్టమొదటి ఇతిహాసం ఏది అంటే ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం. దీన్ని తెలుగులోకి ఎవరు అనువదించారయ్యా అంటే నన్నయ్య తిక్కన తర్వాతమ్మ ఎర్రన. నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణం. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణము. రంగనాథ రామాయణాన్ని ఎవరు రాశారంటే రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు రామాయణం అయితే మీరు గమనించినట్లయితే తెలుగులో వచ్చిన రామాయణాలన్నీ ఎక్కువగా వ్యక్తుల పేర్ల మీద ఉంటున్నాయి. ఓకేనండి. ఎర్రన రామాయణము, ఓకేనండి. తర్వాత రంగనాథ రామాయణము, మొల్ల రామాయణము, భాస్కర రామాయణం, ఈ విధంగా అంటున్నాం. తర్వాత తొలి తెలుగు శతకము. తొలి తెలుగు శతకం వచ్చేసి వృషాధిప శతకము. వృషాధిప శతకం. మకుటం ఏమి బసవ వృషాధిప ఉంటుంది. మగది ఎవరు రాశారంటే పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు శతకం అన్ని లక్షణాలతో కలిపిన వృషాధిప శతకమే. దాని తర్వాత తొలి తెలుగు ప్రబంధం ఏది? మనుచరిత్ర. ఎవరు రాశారు? అల్లసాని పెద్దన. ఆంధ్ర కవితా పితామహుడు మనుచరిత్ర అల్లసాని పెద్దన బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. అదే ఆంధ్ర పద కవితా పితామహుడు అయితే అన్నమాచార్యులు, ఆంధ్ర కవితా పితామహుడు అయితే అల్లసాని పెద్దన. మనుచరిత్ర. ఇందులోనే ప్రవరుడు, వరూధిని వీళ్ళ గురించి వస్తుంది. తొలి తెలుగు యక్షగానము. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం. ఏంటండి? సుగ్రీవ విజయం. ఎవరు రాశారు? కందుకూరి రుద్రకవి. దాని తర్వాత తొలి తెలుగు అచ్చకావ్యం. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం ఏంటి అంటే యయాతి చరిత్ర. యయాతి చరిత్ర. ఎవరు రాశారు అంటే పొన్నగంటి తెలగనార్యుడు. పొన్నగంటి తెలగనార్యుడు. తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యము యయాతి చరిత్ర, పొన్నగంటి తెలగనార్యుడు. దాని తర్వాత తొలి తెలుగు నాటకము ఏమొద్దండి? మంజరి మధుకరీయం. మంజరి మధుకరీయం. ఎవరు? కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాసిందే మంజరి మధుకరీయం. ఇదే తొలి తెలుగు నాటకము. దాని తర్వాత తొలి తెలుగు నవల ఏంటో చూద్దాం. తొలి తెలుగు నవల ఏదండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసిన రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల. రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవల. ఎవరు రాశారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. గద్య తిక్కన అని బిరుదుగాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత తొలి తెలుగు కథానిక గురజాడ అప్పారావు గారు రాసిన తొలి తెలుగు కథానిక గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటు.
దిద్దుబాటు 1910లో రాయబడింది. దిద్దుబాటు ఎవరు రాశారండి? గురజాడ అప్పారావు గారు. దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్నారు. ఓకే, గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటే తొలి తెలుగు కథానిక. ఇంకా చివరిగా తొలి తెలుగు యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీ యాత్రా చరిత్ర. కాశీ యాత్రా చరిత్ర. కాశీ యాత్రా చరిత్ర అనేది ఎవరు? ఏనుగుల వీరాస్వామి. ఏనుగులు వీరాస్వామి రాసిన కాశీ యాత్ర చరిత్ర తొలి తెలుగు యాత్ర చరిత్ర. ఈ విధంగా తొలి తెలుగు రచనలు. మరొకసారి తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రని రాశారు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తొలి తెలుగు శతకము వృషాధిప శతకము. తొలి తెలుగు పురాణము మార్కండేయ పురాణము. తొలి తెలుగు ప్రబంధము మనుచరిత్ర. తొలి తెలుగు యక్షగానము సుగ్రీవ విజయము. తొలి తెలుగు అచ్చతెలుగు కావ్యము యయాతి చరిత్ర. తొలి తెలుగు నాటకము మంజరీ మధుకరీయం. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర చరిత్ర. ఇవి మనకి తెలుగువారుగా ఇందులో మొదటివి ఏవేవి ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క ధర్మము. కాబట్టి బిట్లు కూడా వీటి మీద వచ్చే అవకాశం ఉంది, గమనించండి. దాని తర్వాత తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. జ్ఞానపీఠ పురస్కారము ఎవరెవరయ్యా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ. ఈయనకి 1970లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఏ రచనకి అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షము. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు 1970లో జ్ఞానపీఠ పురస్కారం పొందారు. ఆ తరువాత సి నారాయణ రెడ్డి గారు 1988లో విశ్వంభర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. సి నారాయణ రెడ్డి 1988 విశ్వంభర అనే కావ్యానికి. తర్వాత రావూరి భరద్వాజ గారికి రావూరి భరద్వాజ గారి రచన మనకి 6వ తరగతిలో ఉందండి. డూడు బసవన్న. అందులో రావూరి భరద్వాజ గారికి 2012లో పాకుడు రాళ్ళు అనే నవలకు ఏమొచ్చిందండి? జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం పొందిన విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ గారికి ఏ రచనకు వచ్చిందయ్యా అంటే పాకుడు రాళ్ళు అనే నవలకి 2012లో వచ్చింది. సి నారాయణ రెడ్డి గారి విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1970లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ విధంగా తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత చివరిగా ముఖ్యమైన దినోత్సవాలను ఇస్తున్నాడు. తెలుగులో ముఖ్యమైన దినోత్సవాలు ఏమి అంటే ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఒకసారి చదివాను. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఫిబ్రవరి 21 అయితే ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఎవరి మాతృభాషకు వాళ్ళ దినోత్సవం జరుపు. ప్రపంచం మొత్తం మీద మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 21. అలా కాకుండా తెలుగు భాషా దినోత్సవం అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం అయితే ఆగస్టు 29ని జరుపుకుంటాం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం అంటే ఫిబ్రవరి 21. ఆ తర్వాత ఫిబ్రవరి 28లో మామూలుగా అయితే ఫిబ్రవరి 28 సైన్స్ డే. మనకు తెలుగు పరంగా ఫిబ్రవరి 28 ఏమి ప్రత్యేకత అంటే ఫిబ్రవరి 8 జాతీయ సైన్స్ దినోత్సవమే. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. ఏప్రిల్ 16 కందుకూరి వీరేశలింగం పుట్టినరోజు. ఏప్రిల్ 16.
ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16. మరి ఏప్రిల్ 16న ఎవరు పుట్టినరోజు అంటే కందుకూరి వీరేశలింగం గారి జయంతి. కందుకూరి వీరేశలింగం. కోటి లింగాలు కొట్టుకుపోయిన వీరేశలింగం ఒక్కడు మిగిలిన చాలు అని చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు అన్నారన్నమాట. అంటే అందరూ ఎంత గొప్ప వ్యక్తో, ఏదైనా ఒక రచనలో, ఏదైనా నవల్లో, తెలుగులో మొట్టమొదటి వచ్చిన నవల ఎవరు రాశారు, ఏదైనా ప్రక్రియకు ఆద్యుడిగా ఎక్కువగా కందుకూరి వీరేశలింగం గారిని చెప్పుకున్నమాట. ఆయన పుట్టినరోజున ఎప్పుడండి? ఏప్రిల్ 16వ తేదీనే ఆంధ్ర నాటక రంగ దినోత్సవం జరుపుకుంటాము. ఆ తర్వాత ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. ఆ తర్వాత ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. ఓకేనండి. ఈ విధంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ గురించి చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది అందరికీ తెలిసిందే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడండి? జూన్ 5. ఆగస్టు 29 క్రీడా దినోత్సవము. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవము. మనకి ఇది ఇంపార్టెంటే. ఆగస్టు 29 క్రీడా దినోత్సవము. ఎవరు? క్రీడా దినోత్సవము హాకీ మాంత్రికుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజుగా. ధ్యాన్ చంద్ జయంతి. అదే మనకి ఆగస్టు 29 తెలుగు పరంగా తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం ఎవరు పుట్టినరోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం? గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా. గిడుగు వెంకట రామమూర్తి జయంతి. ఇవి ఆగస్టు. తర్వాత సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. సెప్టెంబర్ అయిపోయింది. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. బాలల సంరక్షణ దినోత్సవం. చూడండి, బాలల సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే నవంబరు 7. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అంటే జాతీయ బాలల దినోత్సవం. ఎవరు పుట్టినరోజు కండి? జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం. తర్వాత డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. జాతీయ గణిత దినోత్సవం. జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడండి? డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ జయంతి. శ్రీనివాస రామానుజన్ జయంతి.
ఓకేనండి. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవము, నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవము, సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము, అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాము. ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవము, ఆగస్టు 29 క్రీడా దినోత్సవం కూడా జరుపుతాము. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఏప్రిల్ 30 బాల కార్మికుల యొక్క దినోత్సవము, ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవము, ఏప్రిల్ 23, ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవము, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవము, తర్వాత ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవము. ఈ విధంగా మనము ఈ టాపిక్లో ఈ వీడియోలో ఏం చేసామంటే, ఈ వీడియోలో తొలి తెలుగు రచనలు మరియు ముఖ్యమైన దినోత్సవాలు అండి, తర్వాత పొడుపు కథలు, ఈ మూడిట్లు కూడా ఒకే దాంట్లో ఒకే వీడియోలో చెప్పుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ విషయాలు కూడా మనం అన్నీ ఇక్కడ వీడియోల రూపంలో చెప్పుకోవడం జరిగింది. గమనించి బాగా నేర్చుకొని మంచి మార్కులతో మంచి బిట్లు పోకుండా అన్నిట్లు కూడా చేయగల సామర్థ్యం కలిగి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.